భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు దుమ్ము రేపేస్తోంది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ 2-0తో ఆధిక్యంతో నిలిచింది. ఇక ఈ విషయంలో అంటే ఈ మ్యాచ్‌లో చాలా గొప్ప విషయం ఏదన్నా ఉంది అంటే అది సూర్యకుమార్ యాదవ్ 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు 468 రోజుల తర్వాత మళ్ళీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా తను ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ విషయాన్ని తను ఒప్పుకోవట్లా. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మైదానంలో ఎందుకు ఆడటం లేదు తెలియటం లేదు అంటూ మాట దాటుతున్నాడు. అయితే ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన విషయాలను పంచుకున్నాడు మ్యాచ్ గెలిచిన తర్వాత. వరుసగా 2 మ్యాచ్‌లు గెలవడం చాలా అంటే చాలా బావుంది అంటూ మొదలుపెట్టాడు. ముందుగా తనేమన్నాడంటే, "మేము ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనుకున్నాం. డ్యూ ఉంటుందని తెలిసి చేస్ చేయడం కూడా మాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మా బౌలర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ చాలా బాగా బౌల్ చేశాడు. న్యూజిలాండ్‌ని 208 పరుగులకు 6 వికెట్లను తీసేసి అక్కడితో అక్కడ వాళ్ళ ఒక స్కోర్‌ని ఆపేశారు. బ్యాటింగ్‌లో ఇషాన్ అదరగొట్టాడు. అతని ఇన్నింగ్స్ మాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. నేను బ్యాటింగ్‌కి దిగినప్పుడు ఫీల్ బావుంది. నెట్స్‌లో గత కొన్ని వారాలుగా చాలా బాగా ప్రాక్టీస్ చేశాను. నా స్టైల్ మార్చకుండా అదే కంటిన్యూ చేయడం నాకు ప్లస్ పాయింట్. నేను గత కొన్ని రోజులుగా బాగా ఆడటం లేదని నాకు చాలామంది సలహాలిచ్చారు. అలా ఆడాలి, ఇలా ఆడాలి అని. కానీ అవన్నీ కూడా నా స్టైల్‌కి విరుద్ధంగా ఉన్నట్టు అనిపించాయి. అందుకనే నా స్టైల్ మార్చకుండా అదే కంటిన్యూ చేశాను. గత కొన్ని మ్యాచుల్లో రన్స్ రాలేదు కానీ ఐడెంటిటీ మార్చుకోకూడదనుకున్నాను. అయితే ఇక గత కొన్ని మ్యాచ్‌లలో రన్స్ రాలేదు కానీ, ఈ రకంగా నాకొక ఆత్మవిశ్వాసం అయితే వచ్చింది. టీమ్ పెర్ఫార్మన్స్ సూపర్. అందరూ తమ రోల్ చేశారు. సిరీస్ 2-0కి వచ్చాం. మూడో మ్యాచ్‌లో కూడా ఇలాగే ఆడతాం. ఫ్యాన్స్‌కు చాలా థాంక్స్. మాకు ఎనర్జీ ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు నన్ను గంభీర్ పిలిచాడు. అయితే మ్యాచ్ ఓడిపోతారా మా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నన్ను పిలిచి మ్యాచ్ ఓడిపోతారా, గెలుస్తారా అనేది పక్కన పెట్టు. కానీ ఉన్న ఆటగాళ్ళందరూ అంటే ప్లేయింగ్ 11 మొత్తం కూడా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ప్రాపర్‌గా చేయకపోతే మాత్రం నీకే మొత్తం నేను పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు. దాంతో నేను కొద్దిగా షాక్ అయ్యాను. ఎందుకనంటే గత మ్యాచ్ కొన్ని మ్యాచెస్‌లో మేము ఫీల్డింగ్ తప్పిదాలు చాలానే చేశాం. ఆటగాడు అనేవాడు ఫీల్డింగ్‌లోనూ, అలాగే మిగతా అన్ని విషయాల్లోనూ బాగా రాణించాలి. బ్యాట్స్‌మన్‌గా నా డ్యూటీ నేను చేయాలి. అలాగే ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు ఫీల్డింగ్ విషయంలో నేను జాగ్రత్త పడాలి. అయితే ఇదే విషయాన్ని జట్టు ఆటగాడికి చెప్పాను. మ్యాచ్ గెలిచామా, ఓడామా అనేది పక్కన పెట్టేసేసి, చేసిన తప్పుని మాత్రం మళ్ళీ రిపీట్ కాకూడదని. అప్పుడే మనం ఆ ఓటమి నుంచి ఏదో నేర్చుకున్న వాళ్ళలాగానే మనం హ్యాపీగా ఈ మ్యాచ్‌ని ముగించగలమని చెప్పాను. ఈరోజు ఖచ్చితంగా ఆటగాళ్ళు నా మాట విన్నట్టే అనిపించింది. నాకు గూడా నా బ్యాట్ విషయంలో హ్యాపీగా ఉంది అంటూ ముగించాడు.